ఓకే. మలుపు టీవీ వీక్షకులకు స్వాగతం. ప్రస్తుతం మనం విజయవాడలోని హైకోర్టు ప్రాంగణం వద్ద ఉన్నాము. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయవాది షేక్ ఇస్మాయిల్ సార్ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు బార్ కౌన్సిల్ ఎలక్షన్లో భాగంగా సార్ నామినేషన్లు దాఖలు చేశారు. మీరు ఇక్కడ విజువల్స్లో మీరు చూడొచ్చు. ఎంతో అట్టహాసంగా, చాలా ఘనంగా, దాదాపు ఒక 200 మంది న్యాయవాదులతో చాలా ఘనంగా నామినేషన్ సార్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ వేసిన తర్వాత సార్ గారి ఎలక్షన్ షెడ్యూల్ ఏ విధంగా ఉంటుంది, ఈ రోజు నుంచి సారు ఎలా అప్రోచ్ అయ్యి, దీని గురించి, ఈ కార్యక్రమం గురించి కొన్ని విషయాలు సార్ గారితో పంచుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ మేము ఇక్కడ పొద్దుటూరు నుంచి ఈ టీం మీకు ఇక్కడ వచ్చారు కదా సార్. ఈ టీం అసలు మీరు ఇప్పుడు నామినేషన్ వేసి వచ్చారు. నామినేషన్ వేసిన తర్వాత మీకు ఒక సూటిగా ఒక ప్రశ్న సార్. ఎంతోమంది హైకోర్టు న్యాయవాదులు పోటీ చేస్తున్నారు, మీకే మేము ఎందుకు ఓటు వేయాలనేది కొందరి ప్రశ్న. మంచి ప్రశ్న మీరు అడిగింది. విషయంగా ఏంటంటే దాదాపు ఇప్పటికీ 120 మంది పైన నామినేషన్ వేయడం జరిగింది. అది 150 వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది 200 కూడా దాటవచ్చునేమో, అది కాలమే నిర్ణయిస్తుంది. 13వ తేదీ వరకు నామినేషన్ గడువు ఉంది. అలాగే 13 ఫిబ్రవరిన ఎలక్షన్ జరగడానికి అవకాశం ఉంది. నామినేషన్ నాకే ఎందుకు వేయాలి అనే దానికి ఇప్పుడు వరకు ఉన్న అసంతృప్తి ఏమైతే ఉన్నిందో, అడ్వకేట్ యొక్క వెల్ఫేర్ జరగలేదని, వెల్ఫేర్లో లోపాలు ఉన్నాయని, వెల్ఫేరు ఇక ముందు వెల్ఫేరు జరగాల్సిన తీరు ఇది కాదని చాలామందిలో, జూనియర్ న్యాయవాదుల్లో ముఖ్యంగా కొంతమంది చేంజ్ కోసం, మార్పు కోసం ఎదురు చూసే పరిస్థితి ఉంది. ప్రతి ఒక్క బార్ అంటే 150 బార్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మొత్తం. ఈ 150 బార్లో మార్పు అనేది జరగాలి. ఎందుకంటే 8 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ 8 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి కానీ, లేదంటే వెల్ఫేర్ కానీ, మంచి చెడు అడ్వకేట్ల వైపు లేదు. మార్పు కోసం అందరూ చూస్తున్నారు. మార్పు జరగాలి, అవసరం ఉంది. అలాగే నా వరకు నేనయ్యేటట్టయితే జూనియర్స్కి సంబంధించి వాళ్ళకి కావాల్సిన స్టైఫండ్ రిలేటెడ్ మంచి చెడు అవకాశాలని మనము ఎలాగైతే అందిపుచ్చుకోవాలో, ఎందుకంటే జూనియర్ అడ్వకేట్స్ ముఖ్యంగా వాళ్ళు ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు సస్టైన్ అయితే కానీ రేపొద్దున్న మంచి ఫైలింగు, మంచి క్లయింట్ బేసు దొరకదు. అలాంటి వాళ్ళు సస్టైన్ అయ్యేంత వరకు 10,000 రూపాయలు నెలసరి వాళ్ళకి అందాలని, అది ప్రభుత్వం ఎనాక్ట్మెంట్ చేయాలని, అదొకటి ముఖ్యంగా. అడ్వకేట్ ప్రొటెక్షన్ వైపు చాలామంది పోరాటాలు చేస్తున్నారు. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వైపు బార్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన తర్వాత అందరి బార్ కౌన్సిల్ మెంబర్, మిగతా 24 మంది బార్ కౌన్సిల్ మెంబర్ని కలుపుకొని దీనివైపు పోరాడతానని మీకు నమ్మకం కలిగించే ప్రయత్నము మలుపు టీవీ ద్వారా చేస్తున్నాను. మూడోది వచ్చేపాటికి ఇన్సూరెన్స్ రిలేటెడ్ రకరకాల వ్యాధులతోటి, రకరకాల యాక్సిడెంటల్ సమస్యలతోటి జరిగినప్పుడు వైద్యం కోసం దేహి అని చెప్పి ఇంట్లో ఉన్న గాజులు బంగారం అమ్మాల్సిన పరిస్థితి ఉన్న అడ్వకేట్లు కూడా ఉన్నారు. దాని సందర్భాలు ఉన్నాయి, మంచి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇలా కాకుండా అడ్వకేట్కి కూడా మెడికల్ ప్రొటెక్షన్ అని ఉండాలి. మెడికల్ పాలసీ అనేది క్యాష్లెస్గా ఒక అడ్వకేట్ వెళ్ళి అక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అవైల్ చేసుకొని ఆరోగ్యంగా వెనక్కి తిరిగి రావాలి. డబ్బులు చూసుకొని, డబ్బులు ఎత్తుక్కొని వెళ్ళాలి. దీనికి కూడా మీరు ఎలా జరుగుతుంది అనే దానికి ఒక ఆర్టీసీ ఎంప్లాయీస్, లేదంటే ప్రభుత్వ రంగ సంస్థ ఏదైనా దానికంటే తక్కువ మందే ఉన్నాం మేము. 39,421 మంది ఆంధ్రప్రదేశ్లో అడ్వకేట్. చాలా చిన్న మొత్తం. ప్రభుత్వం అనుకుంటే ఇది పెద్ద పనేం కాదు. డబల్ గ్రాడ్యుయేట్స్గా ఉండి, కోర్ట్ ఆఫీసర్లుగా ఉండి మాకు మెడికల్ ఫెసిలిటీస్ లేదనంటే చెప్పుకోవడానికి కూడా అర్థంగా లేదు. ఈ విషయంగా ప్రయత్నం చేయడం ఒకటి. అడ్వకేట్ వెల్ఫేర్ రిలేటెడ్, అడ్వకేట్ చనిపోయిన తర్వాత ఇంతవరకు వెల్ఫేర్ జరుగుతుంది, చనిపోయిన తర్వాత కాదు, బతికుండంగానే వెల్ఫేర్ జరగాలని చెప్పి, ప్లస్ ముఖ్యంగా లేడీస్ వైపు వాళ్ళకి తగినంత ప్రాధాన్యం దొరకట్లేదని ప్రతి లేడీ అడ్వకేట్లో అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తిని వాళ్ళు బయటికి రావాలి అని అంటే మంచి ఆపర్చునిటీస్, అవకాశాలు వాళ్ళకి దొరకాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇంకోటి, ఆడవాళ్ళకి వైపు ముఖ్యంగా వాష్రూమ్స్ సమస్య చాలా ఉంది. చిన్న కోర్టులో అయితే అసలు లేవు వాష్రూమ్స్. ఇలాంటి పరిస్థితుల్లో పొద్దున్నొచ్చి సాయంత్రం దాకా కూర్చొని అడ్వకేటు ఎలాగా న్యాయం గురించి పోరాడుతుంది, క్లయింట్ బిహాఫ్ నిలబడగలుగుతుంది ఆవిడ. ఈ సమస్యలతో రాని వాళ్ళు కూడా ఉన్నారు, క్విట్ అయ్యే వాళ్ళు ఉన్నారు, అనారోగ్యం పాలయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఆడపిల్లలు ముఖ్యంగా ప్రతి కోర్టులో ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి ఒక రెస్ట్ ఏరియా అనేది ఉండాలి. అలాగే వాష్రూమ్స్ అనేది హైజీనిక్గా ఉండాలి. మనకు కూడా నానుడు ఉంది, ఎక్కడైతే
క్లీన్లీనెస్ ఉంటుందో అక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి ఉంటుందనేది. అలాగని కోర్టులో అభివృద్ధి ఉందనే మాటకి అర్థమే లేదు, మనం అన్ని విధాలుగా చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ఈ చెప్పిన 4-5 అంశాల మీద స్ట్రెస్ చేద్దామని, ఇది ముఖ్యంగా అందరికీ కావాల్సిన అవసరం ఉండింది. అందుకని ఈ విధిగా ఇవన్నీ పరిగణనలో తీసుకొని నేను చేయగలని నమ్మకం మీ ద్వారా కలిగిస్తున్నాను. కాబట్టి నాకు ఓటు వేస్తారని ఆశిస్తున్నాను. సార్ చిన్న ప్రశ్న సార్, చెప్పండి. ఇప్పుడు వచ్చిన ఈ జనాభా, ఈ లాయర్లు పొద్దున్న నుంచి ఈ టైం దాకా ఉదయం 10 నుంచి ఇంతవరకు మీరు గెలుస్తారనే ఖచ్చితమైన ధీమా చాలామంది టాక్ వచ్చేసింది. షేక్ ఇస్మాయిల్ గారు ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఓటేసినప్పుడు ఆటోమేటిక్గా సార్ గెలిచిపోతారనేది ఒక ఏలూరు కావచ్చు, పశ్చిమ గోదావరి కావచ్చు, ఎక్కడి నుంచి ఇక్కడ చూస్తే కనుక మీరు కడప టీం, కడప పొద్దుటూరు అంటే ఎక్కడ కడప, ఇక్కడ విజయవాడ, ఇక్కడ నుంచి వాళ్ళు ఖచ్చితంగా మా ఇస్మాయిల్ సార్ గారు గెలిచాలా, సార్ నామినేషన్ వేస్తున్నారు, ఆ నామినేషన్కు మేము హాజరు కావాలని ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పక్కన పెట్టి ఓటేస్తాం అని చెప్పడం ఓకే. కానీ నామినేషన్ వేసేటప్పుడు సార్కి సాధారణ గౌరవంగా ఇక్కడికి వచ్చి చెప్పడము, సార్ ఇది చూస్తుంటే ఈ పొద్దుటి టీం అయినా కావచ్చు, ఈ ఏలూరు, ఈ మిగతా మీ మిత్రులకు, సేవాభిలాషులకు, అలాగే మిగతా న్యాయవాదులకు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే అండి, ప్రొద్దుటూరు నుంచి ఇంత కష్టపడి దాదాపు 8 గంటలు ట్రావెల్ చేసి లేడీ అడ్వకేట్లు, ఎందుకనంటే ప్రొద్దుటూరు మేము వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యల్ని అడ్రస్ చేయడం, దానికి వాళ్ళు అరే చాలా చక్కగా మా సమస్యల్ని అడ్రస్ చేశారని అభిమానంతో ఇంత దూరం రావడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే నేను కూడా ఊహించింది, ప్రతి బార్ నుంచి ఇంక్లూడింగ్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ కూడా మీరు చెప్పదలితే ఆదోని, ప్రొద్దుటూరు, కడప, కర్నూలు, ఎమిగనూరు ఎంతెంత దూరం ఉన్నాయి. దగ్గర ఏంటిదైతే అసలు చెప్పాల్సిన లేదు. ఊరును బట్టి చాలామంది, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా మాట్లాడుకునేటట్టయితే. దాదాపు 200 మంది నికరంగా వచ్చారు. అలాగే మన ఈ ఫెస్టివల్ సీజన్ కానీ పెళ్ళిళ్ళ సీజన్ కానీ ఉండకుండా ఉండినట్టయితే ఈ నెంబరు 400 పైన ఉండేది. చాలామంది ఫోన్లు చేయడము, విషయాలు అడిగి తెలుసుకోవడం చేస్తున్నారు. ఈ విషయంగా ఏంటంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు జరిగిన నామినేషన్ ప్రక్రియను చూసి చాలా హ్యాపీ ఫీల్ అవ్వడం, అలాగే వాలంటీర్గా వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పడం, మేము ఓటేయించడం కాదు, మేము వెళ్ళి ఖచ్చితంగా ఒక 10 ఓట్లు, ఎందుకనంటే దాదాపు నెల రోజులు వ్యవధి ఉంది ఎలక్షన్కి. ఫిబ్రవరి 13వ తేదీ, నెల రోజుల వ్యవధిలో మనం ఏదైనా ఒక 10 మందిని ఎలక్షన్ వైపుకి మార్చి, అలాగే నా పేరు మీద, ఇస్మాయిల్ పేరు మీద, హైకోర్టు అడ్వకేట్గా ఉన్నాను పేరు మీద నామినేషన్ వచ్చిన తర్వాత వచ్చే ప్రతి నా నెంబర్ పైన ఓటు వేసేదానికి ప్రామిస్ చేసి అందరూ బ్రహ్మాండంగా హ్యాపీ ఫీల్ అయ్యి అందరితో మాట్లాడుకొని ప్రామిసులు చేసి బయలుదేరడం జరిగింది. ఖచ్చితంగా గెలవడానికి 100% అవకాశం ఖచ్చితంగా ఉంది. సార్ చివరిగా ఒక ప్రశ్న సార్ వచ్చేసి అందరివాడు, కష్టం విలువ తెలిసినవాడు, కానీ ఒక చిన్న ఇప్పుడు అందరూ ఏంటంటే దాదాపు ఇప్పుడు కూడా కొన్ని సర్వేల ప్రకారం ఏంటంటే షేక్ ఇస్మాయిల్ సార్ గారు ఖచ్చితంగా విజయం సాధించబోతున్నారు అనేది ఒకటి. సార్ మీరు విజయం సాధించిన తర్వాత కొంతమంది అంటే మాకు మళ్ళీ అందుబాటులో లేకుండా పోతారేమో అనేది ఒక అపవాదం ఉంటుంది. కానీ మీ గురించి మా అందరికి తెలుసు, దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? అంటే దీనికి మీరు అర్థంగా లేదంటే సింక్రనైజింగ్ చేయడం నేను చెప్పడానికి కారణం, అవకాశం కూడా ఇచ్చారు, మంచి అవకాశం. నేను LLM లేబర్ లాస్ చేయడం జరిగింది. ఓకే. నేను చదివిన అంటే గొప్ప కోర్సులు అంటే ఇది చిన్నదని కాదు, అది పెద్దదని కాదు. కార్పొరేట్ లా అని, అలాగే కాన్స్టిట్యూషన్ లా అని, ఇమిగ్రేషన్ లా అని ఇట్లాంటి చదువుకునే అవకాశం ఉంది నాకు. కానీ లేబర్ లా వైపు వెళ్ళడం అనేది ఈ సందర్భంలో ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ మరుగున పడిపోతున్న సందర్భంలో, అలాంటి సందర్భంలో నేను లేబర్ లాస్ LLM చేయడము, లేబర్ లాస్ వైపు నేను మొగ్గు చూపడం అని అంటే నా కన్సర్న్ గ్రౌండ్గా ఉందన్న విషయం మీరు దయచేసి గమనించాలి. ఇక్కడ ఈ సమస్యలతోటి చాలా విషయాల్లో పబ్లిక్ గ్రీవెన్స్లు వచ్చిన చోట, అలాగే మంచి అంటే కేసులు సంబంధించి ఎలాగంటే యాక్ట్ వైపు కూడా, సీనియర్ సిటిజన్ యాక్ట్ వైపు కూడా నేను అమెండ్మెంట్స్ గురించి పోరాడడం. ఎందుకనంటే ఒకసారి అమెండ్మెంట్ జరిగితే, అంటే ఎవిక్షన్ రూల్స్ ఆంధ్రప్రదేశ్ యాక్ట్లో లేవు. ఈ ఎవిక్షన్ రూల్స్ అమెండ్మెంట్ జరిగితే ఎవరైతే 60 years దాటిన ఆ రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ఆడ మగ తేడా లేకుండా ప్రతి వ్యక్తికి అద్భుతమైన
అవకాశాలు వచ్చేదానికి ఉన్నింది కాబట్టి ఆ యాక్ట్ గురించి పోరాడడం జరిగింది. వాలంటీర్గా ఇలాంటి చాలా కేసులు చేయడము, చాలా రిప్రజెంటేషన్స్ చేయడం నేను జరిగింది. అందుకని ఏదైనా ఖర్చులు పెట్టుకోలేని వాళ్ళకి ఫ్రీగా, ఇవాళ కూడా మీరు చూశారు మసీదు గురించి ఎమిగనూరు ఊరు నుంచి రావడం జరిగింది. వాళ్ళకి మేము చెప్పింది అది ఒకటే, ఇప్పుడే రూపాయి అవసరం లేదు మీ దగ్గర, మీరు ఖచ్చితంగా మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి చాలు. మీ మసీదు విషయం వాటి విషయం మేము టేక్ కేర్ చేస్తాము. మీరు ఫైలింగ్లు కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం, మీ సాక్షిగానే చెప్పడం జరిగింది. ఏంటి ఈ విధంగా మేము అందరికీ, మీరు ఫైలింగ్లు కూడా రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం, మీ సాక్షిగానే చెప్పడం జరిగింది. ఏంటి ఈ విధంగా మేము అందరికీ సహాయపడేటట్టుగా చేస్తున్నాను. నేను ఈ సభాముఖంగా, మీ మలుపు టీవీ ముఖంగా నేను చెప్పగలిగింది ఏంటంటే, మీకు ఖచ్చితంగా అందుబాటులోనే ఉంటాను, యాక్సెసిబుల్గా ట్రేసబుల్గా ఖచ్చితంగా ఉంటాను. నా నంబర్లు అవే, మీ దగ్గర అందుబాటులో మీరు రేపు స్క్రీన్ పైన వేస్తారు కాబట్టి ఆ నెంబర్తో నేను ఖచ్చితంగా అందుబాటు ఎనీ టైం మీకు ఇబ్బంది. అలాగే మాది డీడీ లా సొసైటీ ఓకే సార్ అనే సొసైటీ తోటి ఉన్నాం. మేము 7 అడ్వకేట్లు ఉన్నాం, LLM పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నాము. అందరూ లా సొసైటీ రూపంలో మీ అందరికి, నేను ఒక్కడే కాదు ఇక్కడ చెప్పగలిగింది ఏంటంటే, 7గురుగా మీతోటి అందుబాటు, ఎవ్వరికి అవసరం వచ్చినా ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినప్పుడు మాకు వీలైనంత సహాయం, మేము అందించగలిగినంత సపోర్టు లీగల్ పరంగా ఖచ్చితంగా అందిస్తాం. ఈ విషయంగా మీ పరిగణన తీసుకొని నా పేరు మీద మీరు ఓటు వేయాల్సింది అనేగా నేను మిమ్మల్ని విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఓకేనండి. అదండి హైకోర్టు, ఇక్కడ మేము ఎక్కడ పొద్దుటూరు ఉన్నటువంటి మేము ఒక హైకోర్టు సీనియర్ న్యాయవాదితో ఇంటర్వ్యూ చేయడం చాలా నాకు గర్వకారణంగా ఉంది. అసలు మాకు విజయవాడ ఈ హైకోర్టు అనేది మాకు తెలియదు. అలాంటిది ఒక హైకోర్టు దగ్గర ప్రముఖ సీనియర్ న్యాయవాది, బార్ కౌన్సిల్ అధ్యక్షులుగా పోటీ చేస్తున్న సార్తో ఇంటర్వ్యూ తీయడం నాకెంతో గర్వకారణంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన షేక్ ఇస్మాయిల్ సార్ గారికి నాకు చెప్పే అవకాశం ఇవ్వండి. ఇక్కడ మా ఓటర్లకి ఇక్కడ ఏంటంటే అండి, ఓటు అనేది మనం వేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఎవరైనా వ్యక్తిని గెలిపించాలి అన్నప్పుడు మనం వేయడంతో పాటు మన చుట్టుపక్కల ఉన్న మన జూనియర్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, తోటిగా ఉన్న లాయర్స్ తోటి ఖచ్చితంగా ఒక 10 మందితోటి ఓటు వేయించగలిగితే అది ఖచ్చితంగా గెలుపుకి సాధ్యం ఉంటుంది. అలాగే ఎవరైనా ఇక్కడ ప్రిఫరెన్షియల్ ఫామ్ ఎలక్షన్ కాబట్టి ఎవరైనా ఫస్ట్ ఓటు వేరే వాళ్ళకి వేయదలుచుకున్నప్పుడు సెకండ్ ఓటు ఇస్మాయిల్ పేరు మీద వేయాలనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే మనకు 25 ఓట్లు వేసుకునే అవకాశం ఈ ఎలక్షన్ ద్వారా దొరుకుతుంది కాబట్టి సెకండ్కి ఎవరైనా ఆబ్లిగేట్ అయ్యి ఉన్నారు, థర్డ్ ఓటు వేయండి. కానీ నా పేరు మీద ఆ రోజు ఇస్మాయిల్ పేరు మీద ఓటు వేయాల్సిందిగా నేను మలుపు టీవీ ముఖంగా విన్నవించుకుంటున్నాను, కోరుకుంటున్నాను. దయచేసి నా విన్నపాన్ని యాక్సెప్ట్ చేస్తారని నా 39,421 ఓటర్లకి నా అభ్యర్థన.